స్వామీజీ నమస్తే అండి. మరి ఈరోజు మీరు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం దేనిని ఉద్దేశించి ఏంటి అసలు? చాలా బాధపడుతున్నాం స్వామి. ఎందుకంటే దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి అటువంటి హిందువులు స్వామి భక్తులు తెలుగు వాళ్ళు ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడున్నా ఆయన దర్శనానికి ఊవిళ్ళు ఊరిపోతారు. ఒక్క క్షణం దర్శనం కోసం ఎన్ని రోజులు ప్రయాణం చేసి వస్తారు, ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు. అటువంటి పరమ పవిత్రమైన వెంకటేశ్వరుడు అంత పవిత్రమైన ప్రసాదం. ఆ ప్రసాదాన్ని గత వైసీపీ పాలనలో నాశనం చేశారు. ఆలయాల మీద దాడులు ఒక పక్క జరుగుతూ ఖండించకపోగా లడ్డూ కల్తీని కూడా వాళ్ళు ప్రోత్సహించి లేని నెయ్యిని సృష్టించి కెమికల్స్తో అపవిత్రం చేశారు. దాని మీద ఏదైతే సిట్ రిపోర్ట్ ఆధారంగా ఉందో ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం తక్షణమే వాళ్ళని ఎఫ్ఐఆర్లు కట్టండి, కఠినంగా శిక్షించండి. వెంకటేశ్వర స్వామి భక్తులు గుండెలు పగులుతూ ఉన్నవి, మా దేవుడికే కల్తీ ప్రసాదం తినిపించారా అని చాలా ఆవేదన చెందుతున్నారు. ఆ ఆవేదన ఈరోజు సాధు సంతులు అందరం కూడా మాట్లాడడం జరిగింది. ఈ మహా అపచారానికి దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి? 20 కోట్ల లడ్డూలు స్వామికి 5 సంవత్సరాల్లో నైవేద్యంగా పెట్టి భక్తులకి అందేశారు, పంపిణీ చేశారు. నిజంగా వెంకటేశ్వర స్వామి చల్లని ఆశీస్సులు తిన్నటువంటి కెమికల్ పదార్థాలు కలిపిన తిన్నటువంటి లడ్డూలు వల్ల ఎవరికి ఏం అవలే. అది స్వామి దీవెనలు ఆశీస్సులుగా సాధు సమాజం భావించింది. కాబట్టి ఇటువంటి దోషుల్ని విడిచిపెట్టకండి. కాబట్టి ఈ దోష నివారణ ఒక కొద్ది మంది దుర్మార్గులు చేసిన పాపం సమాజం మీద పడకూడదు. దేవుడు కల్తీ లడ్డులు తినిపించే ఆయన ఆగ్రహం మన మీద పడకూడదు. కాబట్టి చల్లని చూపులు రాష్ట్రం మీద ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి, ప్రజలు పంటలు సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచనతో రేపు తిరుపతిలో ఒక సదస్సు పెడుతున్నాం. అనేక రాష్ట్రాల సాధు సంతులు పిలుస్తున్నాం. ఆ రోజు అక్కడ తిరుపతిలో ప్రాయశ్చిత్త ముడుపుని ప్రతి హిందువు కూడా ఒక సంధ్యా సమయంలో ప్రాయశ్చిత ముడుపు వేసి దగ్గర ఆలయాలకు ఇవ్వడం, గోవిందనామాలు చెప్పడం, ఆ రోజు ఉపవాసం చేసి స్వామికి ఆనందాన్ని కలిగించడం. అంటే ఇన్ని రిపోర్ట్స్ కల్తీ జరిగింది అని చెప్పేసి ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే. ఇక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది మాకు సిబిఐ, ఇక్కడ ఎక్కడ కూడా కల్తీ జరగలేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? ఎక్కడ సిబిఐ ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందండి? కెమికల్స్ కలిసిపోయాయి అని చెప్పింది. కెమికల్స్ స్పష్టంగా ఉన్నాయి. దాని కరుణాకర్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు కదా, మా కింద స్థాయి అధికారులు తప్పు చేశారు, మా తప్పు ఏంటి అంటున్నాడు ఆయన. కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నాడు, సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు, కింద స్థాయి ఉద్యోగులు తప్పు చేశారు, మాకేంటి సంబంధం అంటున్నారు. అంటే మీకు సంబంధం లేదా కింద స్థాయి అధికారులు తప్పు చేస్తే? కాబట్టి తప్పు చేశారు, వాళ్ళకి హిందుత్వం మీద విశ్వాసం లేదు. కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, అది ఒక నల్ల రాయి అన్నాడు ఆయన. తన కుమార్తెని క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా దగ్గరుండి పెళ్లి చేశాడు. ఒక టీటీడీ చైర్మన్, అమ్మ నేను హిందువుని, వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడిని, చైర్మన్గా నేను చేశాను, నీకు నచ్చితే హిందూ సాంప్రదాయం ప్రకారం రా, నేను కళ్యాణం నీకు చేస్తాను, లేదు నచ్చలేదు అనుకో నువ్వు వెళ్ళిపో, నేను క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం నేను ఎలా చేస్తాను అని అంటే ఆయనలో ధర్మం ఉండేటట్టుగా. ఇప్పటికీ మాట్లాడుతాను, నేను ప్రమాణం చేస్తాను, నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేయలేదు, హిందూ ధర్మం ప్రకారమే నేను మ్యారేజ్ చేసిన కుదురుగా చెప్తా ఉంటాను. ఆ రోజు ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి. ఇదేనండి వాళ్ళు చేసింది. తప్పు ఒప్పుకోరు. రాక్షసులు ఎప్పుడు ఒప్పుకుంటారండి? రాక్షస ప్రవృత్తి. మంచి వాళ్ళు అయితే ఒప్పుకుంటారు, అయ్యో తప్పు సారీ అండి అంటాం. వాళ్ళు తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు. హిందూ సమాజాన్ని తప్పు పట్టాలి. రెండవది ఏంటంటే లడ్డూ మీద అలా మాట్లాడుతూ ఉంటే లడ్డూ వాళ్ళకు స్ట్రాటజీ. స్వామి లడ్డూని అపవిత్రం చేసేయాలి, తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేయాలంటే పదే ఆ మాటలు మాట్లాడుతూ ఖండిస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం స్వామి. సరే, అంటే ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ముందుకెళ్లిన వ్యక్తి అని చెప్పి, అలాగే ఎన్నో ఆలయాలు కూడా ఆయన ప్రభుత్వంలో నిర్మించారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక సాధువుకు దీన్ని ఎంతవరకు సమర్థిస్తుంది? ఆలయాలు బాగు చేసామంటే అది టీటీడీ నిధులు, టీటీడీ హుండీలో నిధులు. కాబట్టి ఆలయాలు బాగు చేశారంటే 12,000కి పైగా చర్చిలకి 15 లక్షల రూపాయలు ఇచ్చారు. కాబట్టి ఎవరి డబ్బులు? అది హిందువుల బడ్జెట్లో కేటాయించిన డబ్బులు. కాబట్టి మీరు ఇన్ని చేశారని చెప్పుకుంటున్నారు. చెప్పుకునేటప్పుడు ఎంతమంది ఆలయాల మీద దాడులు చేస్తే మీరు పట్టుకున్నారు చెప్పమనండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము చేసామనుకుంటే ఆలయాల మీద దాడులు జరిగితే ఎంతమందిని మీరు శిక్షించారు? రామతీర్థంలో రాముడు శిరస్సు ఖండిస్తే ఎవరిని పట్టుకున్నారా? లేదు కదా. వాళ్ళకి లేదండి. కళ్ళబొల్లి మాటలు చెప్పడం, మాయ మాటలు చెప్పడం, హిందువుల్ని నమ్మించి మోసం చేయడం. అంటే ఈ దాడులన్నీ చూస్తూ ఉంటే, ఈ కల్తీ లడ్డు వ్యవహారం చూస్తూ ఉంటే హిందువులని గుడులకు రాకుండా దేవాలయాలకి పూర్తిగా దూరం చేసే కుట్ర ఏమైనా జరుగుతుందంటే? ఖచ్చితంగా అదే స్ట్రాటజీ మీద వాళ్ళు చేశారండి. అందులో భాగంగానే తిరుమల ఆధ్యాత్మిక కేంద్రాన్ని భ్రష్టు పెట్టించారు, పురుగులు పెట్టిన అన్నాన్ని పెట్టారు. అంటే మరోసారి రాకూడదు ఎవడు.
తిరుమల క్షేత్రం తడిగొండ వెంగమాంబ క్షేత్రానికి అన్నం తినకూడదు, స్వామి ప్రసాదం పాడైపోయింది అని కుట్ర చేశారు. హిందువుల్ని దూరం చేసే కుట్ర చేశారు. అందులో భాగమేది. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం వల్ల జరిగింది. స్వామికి 3 నామాలు తీసేద్దాం అనుకున్నారు, 2 నామాలు ఉంచాడు, 11 సీట్లు ఇచ్చారు. అయినా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. మాకేమీ శత్రుత్వం వాళ్ళ మీద ఏమీ లేదు. మారండి, తప్పు చేస్తే క్షమించండి, మా కింద స్థాయి అధికారులు తప్పు చేశారు, మేము దర్యాప్తు సహకరిస్తాము, మేము ఖచ్చితంగా దోషుల్ని మేము వెనకేసుకు రాము, దోషుల్ని శిక్షించమనే మేము కోరుతున్నామని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి చాలా స్వాగతం. అదేమీ లేదు కదా. కాబట్టి ఇది చాలా దారుణం. ఖచ్చితంగా వారి కఠినమైన శిక్ష పడాల్సిందే.